ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఆశయం మొదటి నుంచి దేవుడు మన పట్ల తన యొక్క అమూల్యమైనటువంటి సత్యాన్ని వెలుగుస్తూ ఉన్నాడు. మనమేమో మర్చిపోతూనే ఉన్నాం. ఎందుకు మర్చిపోతున్నాము అంటే మనమంతా శరీరానికి పారిశ్రమైపోతున్నాం. శరీర బాగోగే మనకు కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ శరీరానికంటే ప్రాణం ఎక్కువ విలువైనది. ప్రాణాన్ని మర్చిపోతున్నాం. ప్రాణం ఇచ్చిన దేవుని మర్చిపోతున్నాం. అందుకే ఆయన అంటాడు, ఆ రక్తము నీవు పూసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ రక్తము? ఆ శరీరాన్ని విరగొట్టి, శరీరాన్ని తుంటలు చేసి, శరీరాన్ని సాలుగా గాయపరచబడి కార్చబడినటువంటి ఆ రక్తం. ఆ రక్తములో నీకు విమోచన, ఆ రక్తములో నీకు కాపుదల, ఆ రక్తము ద్వారా నీకు విడుదల, ఆ రక్తము ద్వారా నీకు స్వస్థత, ఆ రక్తము ద్వారా నీకు సంఘ సహవాసము, ఆ రక్తము ద్వారా ఐక్యత నీకు. ఆ రక్తమే లేకపోతే ఇక నువ్వు జంతువే. అందుకే ప్రభువు రక్తం కాల్చింది జంతువుల కోసం కాదు కదా. ఇక ఆ రక్తం విలువ మనకు తెలియకపోతే మనం జంతువులమే. జంతువు తెలియదు. ఆ రక్తం యొక్క ఔన్నత్యాన్ని మనం మర్చిపోతే జంతువుతో సమానమే. కాబట్టి మనము మన జీవిత విధానాన్ని మర్చిపోతున్నాం. ఆలోచించాలి. అందుకే ఆయన అంటున్నాడు చాలా స్పష్టంగా, మీరు ఆ రక్తాన్ని ఏం చేయమంటున్నాడు? నీ ఇంటికి పూసుకో, నీ ద్వారబంధాలకు పూసుకో. నీ ఇల్లు పవిత్రపరచబడాలి, నీ కుటుంబము పవిత్రపరచబడాలి, నీవు పవిత్రపరచబడాలి, నీ పిల్లలు పవిత్రపరచబడాలి. అలా లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళలేవు, నువ్వు కన్నాను వెళ్ళలేవు. నువ్వు యాడుంటావు? బానిసగానే ఉంటావు. అందుకే ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ మనం చూస్తాం. ఎలాంటి పరిస్థితి అది అంటే చూద్దాం ఆ మాటను ఒకసారి. నిర్గమకాండము 17వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండము 17వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సన్నుగుచ్చు. ఎందుకే? ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరిగి. చూసారా ఎట్టుంది? మన బతుకు చచ్చేదానికి సిద్ధంగా ఉంది. దప్పిగా తిరగని బ్రతుకు మనది. కానీ మోషే పరిస్థితి మేరకు సడన్ గా ఆ టైంలో వాళ్ళ మాట విన్నాడు. పాపం అదే ఆవేశం వినడం వల్ల ఏమైందంటే మోషే కొంచెము గాయపరచబడ్డాడు. ప్రజలకు ఏమొచ్చింది? ఆవేశం వచ్చింది, కోపం వచ్చింది, ఉద్రేకం వచ్చింది. మోషేని చంపితే నీళ్ళు వస్తాయా? ఈరోజు మన బ్రతుకు అట్లే ఉంది. ఆయన మాట మనం వింటంలే. దేవుడు పుట్టించిన వాడు మనకు నీళ్ళు ఇవ్వడా? పుట్టించిన వాడు మనకు భోజనం పెట్టడా? మన కొరకు తన ప్రాణం ఇచ్చిన వాడు మనకు నీళ్ళు ఇవ్వడా? జంతువు లాంటి స్వభావం అయిపోయింది మనకు. దాన్ని మర్చిపోతున్నాము. మనం దాన్ని మరచి ఏం చేస్తున్నాము? చంపడానికి సిద్ధమై మమ్మల్ని తయారు చేస్తున్నావా అంటున్నాడు. దేవుడు నిజంగా నన్ను చంపాలి అనుకుంటే ఆయన ఎందుకు చంపాలి? ఆయన ఎందుకు ప్రాణం ఇవ్వాలి? ఆయన లక్ష్యంగా ఉండొచ్చు. సావని వీళ్ళు చెప్పిన వాడు వీళ్ళేది పో అని.
బిడ్డలు సైతం తప్పు చేస్తే మనం కడుపులో పెట్టుకుంటాం, అంటామా లేదా? ఎన్నో కూడా కడుపు తెచ్చాలా అంటాం. ఆఫ్టర్ 4 రోజుల ముచ్చట మనది. ఇంతకే ఇంత ఆలోచిస్తే నిత్యత్వం ఇచ్చే మన దేవుడు ఎంత ఆలోచిస్తాడు? ఆయనకు ఆ బాధ లేదా? ఈ 3 రోజుల ముచ్చట కోసమే ఎన్ని డ్రామాలు వేస్తాడు మానవుడు. ఎంత స్వార్థానికి దిగజారిపోతున్నాడు మానవుడు. జంతువులు స్వార్థం ఉంది, కానీ మనిషిలో కూడా స్వార్థం ఉండే ప్రయోజనం. కనుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ నీళ్లు లేని స్థలానికి తీసుకొచ్చి మమ్మల్ని చంపాలనుకుంటున్నావా? అందుకనే ఆయన ప్రాణం ఇచ్చింది, అందుకనే ఆయన రక్తం కాల్చింది, అందుకనే ఆయన రక్తముతో నీ ఇంటిని శుభ్రం చేసుకోమన్నాడు. రక్తముతో నీ ఇళ్లను శుభ్రం చేసుకో, నీ కుటుంబాన్ని శుభ్రం చేసుకో, నీ పిల్లలను శుభ్రం చేసుకో, నీవు శుభ్రంగా ఉండు, నువ్వు బ్రతుకుతావు అన్నాడు. అదే రక్తం వల్ల పరిశుద్ధులు ఎక్కడుంటారు? పరలోక రాజ్యంలో. చూడండి దయచేసి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అయితే అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వారు. వీళ్ళు కడగబడిన వారు, వీళ్ళు రక్తములో కడగబడిన వారు. ఏ రక్తము? గొర్రె పిల్ల రక్తం. ఎవరా గొర్రెపిల్లే? ఎవరా గొర్రెపిల్ల? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు కార్చినటువంటి పవిత్రమైనటువంటి రక్తము, ఏ మత్స డాకు లేనటువంటి పవిత్రమైనటువంటి రక్తం, స్పాట్లెస్ బ్లడ్. అట్టి రక్తములో కడగబడిన వారు మీరు. మరి మనము కడగబడదామా వద్దా? మన ఇంటిని శుభ్రం చేసుకున్నామా వద్దా? మనల్ని మనం శుభ్రం చేసుకున్నామా వద్దా? మన బిడ్డల్ని శుభ్రపరుస్తామా వద్దా? మన కుటుంబం శుభ్రంగా ఉందామా వద్దా? ఆలోచించాలి ఒకసారి. ఆయన రక్తము త్రాగే యోగ్యత మనకు ఉందా? మనలో ఆ పరిశుద్ధత ఉందా? మనలో ఆ పవిత్రత ఉందా? మనలో ఆ త్యాగం ఉందా? మనలో ఆ సమర్పణ ఉందా? మనం ఆ విధేయత ఉందా? అది లేనప్పుడు తీసుకోవడం లేక పాపం పెరుగుతుంది మనకు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నిజంగా ప్రజలు అంటున్నారు మోషతో, చంపడానికి తెచ్చావా? అక్కడ చంపడానికి ఇల్లు శుభ్రం చేశాడా? అక్కడ చంపడానికి ఇంటికి రక్తం పూసారా? మరి బ్రతికించి ఇంటిని శుభ్రం చేసి, కుటుంబాన్ని శుభ్రం చేసి, మరి సముద్రాన్ని పాలు చేసి నడిపించినటువంటి దేవుడు నీకు నీళ్ళు ఇవ్వలేడా? కానీ ఆయన పైన ఆధారపడటం నీ చేత కాదు. నీ స్వశక్తి పైన ఆధారపడాలనుకుంటున్నావు, సొంత జ్ఞానం పైన ఆధారపడాలనుకుంటున్నావు, నేనే అనే స్వభావంతో విరమిస్తున్నావు. కానీ మోషే ఏం చేశాడు? అదే భయంకరమైనటువంటి ఆ కోపంతో దేవుడు చెప్పినట్లు నిజంగా పడవకి పోయి చేప కూడా గట్టి కొట్టాడు. మోషే ఏమైనాడు? కనాను దేశానికి వెళ్ళలేకపోయాడు. కానీ ఆనాటి ప్రజలు కనానులో ప్రవేశించలే, ఆనాటి పిల్లలు కనానులో ప్రవేశించారు. 40 సంవత్సరాలు అంటే దాదాపు
ఆనాటి యవ్వన స్థితిలో కాలు బలము 6 లక్షలు అన్నాడు. కాలు బలము అంటే అర్థం ఏంటి? సైనికులు అని అర్థం. సైనికులు ఎప్పుడైతారు? కనీసము 20 సంవత్సరాలు దాటిన తర్వాతనే సైనికుడు అవుతాడు. ఇక అంతకు మించిన వాళ్ళు వృద్ధులు. యోర్దాను నది దగ్గరికి పోయే వరకు ఏమైపోయినారంతా? అందరూ వెళ్ళిపోయినారు. ఆనాటి ప్రజలు ఎవరు లేరు. ఆనాటి ప్రజలలో మిగిలిన వారు ఇద్దరే. ఎవరెవరు? కాలేబు, ఇంకొకరు యెహోషువ. ఇక మిగతా వాళ్ళు ఎవరు మరి? ఆనాటి పిల్లలు ఉన్నారే, 20 లోపు ఉన్నారే, వాళ్ళు మిగిలారు. వాళ్ళకు బాప్తిసం లేదు, వాళ్ళకు మారుమనసు లేదు, వాళ్ళకు సత్యం తెలియదు. కాబట్టి వాళ్లకు నేర్పడం దేవుని ఇష్టమైనది. వీళ్ళంతా రాలిపోయారు. మార్గమధ్యంలో 40 సంవత్సరాలలో ఏమైపోయినారు? అందరూ రోజు రాలిపోతూ వచ్చారు. ఫినిష్. ఇద్దరు మిగిలినారు ఆనాటి ప్రజలలో. మిగతా జనము సున్నతి లేని జనము. కాబట్టి దేవుడు అన్నాడు, ఏం చేయాలి? ఇప్పుడు సున్నతి చేయాలి. యోర్దాను నది దాటాలి, బాప్తిసం పొందాలి. మారుమనసు కావాలి, బాప్తిసం పొందాలి. ఆజ్ఞను పాటించినటువంటి యెహోషువ, కాలేబులు యోర్దాను దాటారు, బాప్తిసం పొందారు, కనానులో ప్రవేశించారు. మరి నేను కాపాడాలని తన రక్తం చెందించాడే, అంత పనికిరాని వాడా? ఆలోచించు ఒకసారి. ఎందుకు అలాంటి ఆలోచన నీకు? ఆలోచన. మరి ఆయన విధేయత మనం ఎప్పుడు నేర్చుకుందాం? ఆయనలో ఉన్నటువంటి దైవ భక్తిని మనం ఎప్పుడు నేర్చుకుందాం? ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను ఎప్పుడు మనం పొందుదాం? ఆయనలో ఉన్నటువంటి త్యాగాన్ని ఎప్పుడు మనం అనుసరిస్తాం? ఎప్పుడు నా వరకే నేను ఆలోచించుకుంటూ ఉంటే ఆయనకి ఎప్పుడు లోపడదాం? ఇదే మన భక్తి? ఇదేనా మన భక్తి? ఎవరికి లొంగుతున్నాం మనం? శరీరానికా లేకపోతే దేవునికా? ఆలోచించుకోవాలి. మనం ఇంతకాలం బ్రతుకుతున్నాము అంటే ఆయన మహాకృప. కృపకు అర్హులం కావాలి, కానీ కృపను తొలగించకూడదు. అందుకే చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు? ఐగుప్తులో నుంచి తెచ్చింది ఎందుకేనా? ఐగుప్తు నుంచి నేను విడిపించింది ఎందుకేనా? ఒకసారి అబ్రహామును చూడు. అబ్రహాములో ఏ ఘోషణ? దేవునికి తప్ప శరీరము, కొడుకు గాని భార్యకు గాని ఏ ఒక్కరికి తన మనసు ఇచ్చినటువంటి దృశ్యం లేదు. ఇక్కడ దేవుడి మాట విన్నాడు. కొడుకును కూడా బలి అర్పించడానికి వెనకంజ వేళ. మరి నువ్వు నేను ఎంత నిత్యమైన ఆలోచన కలిగి వెనకంజ వేస్తాం? ప్రతి మాటకు ఎదురు మాట్లాడతాం, ప్రతి మాటకు ప్రశ్న వేస్తుంటాం. ఏంటి మన బ్రతుకు? ఉందా మనలో అసలు విధేయత? ఎప్పుడు మనం దేవుని బిడ్డలం అవుదాం? బైబిల్ చేతిలో ఉంటే దేవుని బిడ్డలం అవుతామా? ఎవరికైనా దాటాలి. కనానులో ప్రవేశించినంత మాత్రాన పరలోకానికి చేరుతామా? కనానులో ప్రవేశించిన జనులు ఎంతవరకు కూడా ఎంతో మంది ఇంకా ప్రభువును నమ్ముకోలే, దౌర్భాగ్యంలో ఉన్నారు. బాప్తిసం తీసుకున్నామని చెప్పుకుంటూ క్రియలను బ్రతుకుతూనే ఉన్నారు. ఏం ప్రయోజనం? దానివల్ల నీకేం లాభం? ఇలా నీ జీవితం గడుపుతావు, ఇలా నువ్వు పరలోకము చేర్చుకుంటావు. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచించండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే
ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడవాలి. మనం చీకట్లో నడుచుకుంటూ దేవుడా 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 దొంగ ప్రార్థన ఎందుకు? వేషధారి ప్రార్థన ఎందుకు? మనం అబద్ధం ఆడాల్సిన పని మనకి ఏముంది? ఓర్వలేనితనం మనకెందుకు? చీకటి జీవితం మనకెందుకు? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో, ఆయన పరిశుద్ధిగా ఉన్నాడు కనుక మనము పరిశుద్ధం. అందుకే అంటాడు కదా వాక్యంలో, పేతురు పత్రికలో ఏమంటాడు? ఆయన పరిశుద్ధులై మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఆ వెలుగు, ఆ ప్రకాశము, ఆ తేజస్సు, ఆ విధేయత, ఆ సాత్వికము మనకు అవసరం లేదా? నోటి మాటలతో ఎక్కడగా చెప్పుకుంటే సరిపోతుందా? అనుభవించడం అవసరం లేదా? కోతలు చాలా వస్తారు అందరూ, కానీ అనుభవించేవాడు కోతపోయాడు. అనుభవించేవాడు నోరెత్తాడు, అనుభవించేవాడు డబ్బా కొట్టాడు, క్రియలో ఉంటాడు. అది తేడా. అందుకే మన నోరుని కాల్చుకోవాలి. మనం డబ్బా కొట్టకూడదు. మనం డబ్బా కొట్టే వాళ్ళం అయితే క్రియలో ఉండలేదు. కానీ కాదు, ఇది తప్ప, ఇది తప్ప, అదే తప్పు. అదే నిజమైన బ్రతుకు. కాబట్టి ప్రభువులు మనం కొనసాగడానికి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎలాగో వెలుగులో ఉన్నాడో అలాగూ వెలుగు నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉంటాం. ఎవరితో? ఒకరితో ఒకరము, దేవునితో మనం అన్యోన్యత ఉంటుంది. ఇప్పుడు ఒకరితో ఒకరం లేము. ఇంకా దేవునితో ఎట్లా ఉంటాము? ఎంత వేషధారణది. ఒకరితో ఒకరు లేనప్పుడు దేవునితో ఎట్లుంటావు నీవు? ఆలోచించాలి ఒకసారి. దీర్ఘమైనటువంటి ఉపదేశాలు వేస్తూ ఒకరితో ఒకరము సమాధానంగా లేము, దేవునితో ఎలా సమాధానంగా ఉంటావు? వాడంటే నాకు సరిపోదు, నేను ఎట్లా దేవునితో సరిగా ఉంటా? ఇది వేషధారణ కాదా? కాబట్టి ఒకరిని ఒకరు సహించేది నేర్చుకోవాలి. వాడంటే నాకు ఇష్టం లే, వీడంటే నాకు ఇష్టం లే. ఇంకా ఎవడంటే ఇష్టం? దేవుడు ఇష్టం. నీకు ఎట్లయితాడు? వాడెవడు? మనిషి. ఎవరు పట్టించారు? దేవుడు. వాడు ఇష్టం లేనప్పుడు దేవుడు ఎట్లా ఇష్టం? తెలియాలి కదా మనకు. మరి అలా తెలియనప్పుడు దేవుడితో ఎలా సమాధానంగా ఉంటావు? అందుకే ఇక్కడ అంటాడు, ఎప్పుడైతే నువ్వు వెలుగులో నడుచుకుంటావో అప్పుడు మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులు. అన్యోన్య సహవాసం ఐక్యత లేకుండా మన పాపాలు కడగబడ్డావు. అందుకే అంటాడు, ఒకవేళ నీ పక్కన ఉన్నంత నువ్వు విరోధంగా ఉన్నావేమో, ముందు వెళ్ళి మనతో సమాధానపడి వచ్చి ఏం చేయాలి? నువ్వు బలలో పాల్పొందు అంటాడు దేవుడు. అలా లేనప్పుడు బలలో పాల్పొందే హక్కు నీకు లేదు అంటాడు. చాలా స్పష్టంగా ఉంది వాక్యంలో. అది మనకు దేవుడు నేర్పించే గొప్ప అద్భుతమైనటువంటి క్రియ. కాబట్టి మన బ్రతుకును మనము సరి చేసుకున్నాం. కాబట్టి వీరు మహాశ్రమలు. అలా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? కాస్త శ్రమ అనుభవం కలిగి ఉంటావు, కష్టంగా ఉంటావు, కొంచెం ఇబ్బందులు వస్తాయి. అబద్ధం ఆడేప్పుడు ఇబ్బందులు వస్తాయి. యథార్థంగా ఉండాలా? ఇబ్బందులు వస్తాయి. మీరు అనుభవించినారో లేదో, నేనైతే అనుభవించి చెప్తున్నా, యథార్థంగా ఉండి చెప్తున్నా, అనుభవించి చెప్తున్నా. దానివల్ల కష్టాలు వస్తాయి రాని వాటిని ఎదిరించడానికి, వాటిని గెలవడానికి, వాటిపై విజయం పొందడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆకలి రక్తం కార్చాడు.
ఆయన మనకు విజయం ఇస్తాడు. ఇచ్చాడు. అందుకే చెప్తున్నా, అందుకే ఈరోజు కూడా అబద్ధము ఆడాలి అంటే మాత్రము ఇష్టపడను. జాగ్రత్త. అనవసరంగా నాను అబద్ధం ఆడాను అని ఒకవేళ మీరు తలస్తే ఒక పాపం పెరిగేటది మీకు, అంతే. ఇట్ ఈస్ వెరీ క్లియర్. జాగ్రత్త పడాలి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయనలో మనం జీవించాలి. అందుకే రక్తంలో కడగబడి నీవు అంటాడు. ఎలా కడగబడాలి? గొర్రె పిల్ల రక్తంలో నీ వస్త్రాలు ఉతుక్కోవాలి, నీ క్రియలు ఉతుక్కోవాలి, నీలో ఉన్నటువంటి మురికి గుడ్డలన్నీ ఉతుక్కోవాలి. నీ క్రియలన్నీ ఎలా ఉంటాయి? మురికి పేలికల వంటివి అని ఉంది వాక్యంలో. కాబట్టి వాటిని శుద్ధం చేసుకోవాలి అంటే సర్ఫ్ ఎక్సెల్ పెట్టి రుద్దితే పోదది. ఏరియాలో వేసి మిషన్లో చెప్తే పోదు. యేసు క్రీస్తు కార్చిన పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడాలి నీ బ్రతుకు. అప్పుడు నువ్వు శుద్ధినివైతావు. అప్పుడు నీకు స్వాతంత్రం అప్పుడు లభిస్తుంది. గనుక ఎలా ఉంటుంది ఆ స్వాతంత్రము? ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయం. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. మనకు ఆ నమ్మకం లేదు, మనకు ఆ విశ్వాసం లేదు. కాళ్ళు వచ్చింది, చేయి వచ్చింది, ప్రార్థన చేసుకో, మనకు నమ్మకం లేదు. ఆ మందు తే, ఈ మందు తే, దాంతోనే మనం నివారణ పొందాలని ఆశిస్తూ ఉంటాం. ఎందుకు ప్రార్థన అనే మందును మనం పుచ్చుకోలేదు? మనలో పవిత్రత లేదు, మనలో పరిశుద్ధత లేదు, మనలో విధేయత లేదు, దేవునికి లోబడే స్వభావం అసలు లేదు. కాబట్టి మనకు రోగాలు. ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే దేవుడు ఏది చెప్పినా చూసే తప్పకుండా క్రియ చేసే దేవుడు మన దేవుడు. మాట తప్పేవాడి కాడు, మాట మార్చేవాడి కాడు. పశ్చాత్తాపడతాడు. ఎప్పుడు నీవు పశ్చాత్తాపడితే నీకు రావాల్సిన శిక్షను ఆయన దూరం చేస్తాడు. నిన్నవే పశ్చాత్తాపడింది, ఏం చేశాడు? ఆ దేశాన్ని కాపాడాడు. ముందు వార్నింగ్ ఇచ్చాడు, పశ్చాత్తాపడకపోతే నాశనం చేస్తానన్నాడు. కానీ వెళ్ళి చెప్పగానే రాజుతో సహా బుడిద మీద పోసుకొని పశ్చాత్తాపడ్డారు. ఎండలో తండ్రి మా పాపాన్ని క్షమించు, మేము పాపమని ఒప్పుకున్నారు. దేవుడు క్షమించాడు, నిన్నవే దేశాన్ని కాపాడాడు. 1,20,000 జనము. ఈరోజు 1.5 కోటి జనం ఉంది మన దేశంలో, కానీ కాపాడబడలేకపోతా ఉంది దేశం ఈరోజు. కారణం లోబడంలే, పశ్చాత్తాపడడంలే. ఇదే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి నష్టపోతున్నాం. ఏం చేయాలో వచ్చి కొడుతున్నాడు అంటే కొడతాడు. ఎందుకు? మనలో అది లేదు, ఆ విధేయత లేదు. యేసు ప్రభు సైతము ఆ గ్రామంలో నుంచి తప్పించుకొని పోయాడు కొడతారని. వాళ్ళలో బట్టి మధ్యలో దూరి తప్పించుకొని ఏమైనా తలుచుకుంటే అంటే ఎంత రాలిపోతారు, ఆ పని చేయలేను. అందుకే ఆయన అంటాడు,
నేను సంవిధానికి రాలే, అందరినీ కాపాడేదానికి వచ్చినా నేను అంటాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి దాని ఆశయాన్ని మనము మర్చిపోకూడదు. ఎప్పుడైతే మనము దేవుని పక్షాన ఉంటామో, దేవునికి మనం లోబడతామో, దేవుడు మన పక్షాన ఉంటాడు. నీ ప్రక్కన ఎంతమంది? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయమో నీకు రాదు అంటాడు. వాళ్ళు చచ్చిపోతుంటారు, కానీ అపాయం మీ దగ్గరికి రానివ్వను, నేను కాపాడుతూ ఉంటాను నిన్ను అంటాడు దేవుడు. అట్టి దేవుని మనము మర్చిపోకుండా జ్ఞాపం చేసుకుని అట్టి ఆ దేవుని యొక్క శరీర రక్తాల్లో మనం పాలు పొందితే ధన్యులమవుతాం, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. దేవుడి మాటలు ఆయన వెలిగిట్లో దీవించి ఆశీర్వదించును గాక.